16,000 కోట్లతోని అభివృద్ధి చేస్తా అని కేటీఆర్ అంటున్నారు. కానీ ఒకసారి ఆ రోజు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఆదేశం మొత్తం ఏం డిజైన్ చేయమన్నారు. ముందు ఈ అన్ని పనులకి ఎన్ని డబ్బులు అవుతాయి అని అడిగితే 16,634 కోట్లు. రైట్, 16,634 కోట్లతోని ఈ మూసీ సుందరీకరణ చేయమంటున్నారు. అంతే తప్పించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది రేవంత్ రెడ్డి సేకరించేది ఎంత 3,000 ఎకరాల విలువ 1,50,000 కోట్లు. ఆ 1,50,000 కోట్లకు సంబంధించి ఎందుకు చేస్తున్నావు, వాటిని ఎందుకు సమీకరిస్తున్నావు, 3,000 ఎకరాలు ఎందుకు నీకు అనేది ఒక అంశం. ఈ 3,000 ఎకరాలకు సంబంధించి మూసీ సుందరీకరణ అంటే మహా అంటే 55 కిలోమీటర్లు వస్తుంది కావచ్చు, అంతకు మించి ఎక్కువ రాకపోవచ్చు మేబీ నాకున్న అంచనా ప్రకారం. అది ఇగో 2,000 కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్ట్ అంటే గంగా నదిని పూర్తి స్థాయిలో శుద్ధి చేయడానికి, గంగా నదిని ప్రక్షాళన చేయడానికి, గంగా నదిని శుద్ధి చేయడానికి మొత్తం 42,000 కోట్లు అవుతాయి. ఇది 250 కిలోమీటర్లు, మూసీకి 1,50,000 కోట్లు ఎట్లయితే చూడురి. 2,000 కిలోమీటర్లు అది, ఇది 250 కిలోమీటర్లకు సంబంధించి 250 కిలోమీటర్లకు సంబంధించి మూసీకి 1,50,000 కిలోమీటర్లు ఎట్లయితే అనేది అనంతగిరి హిల్స్లో మొదలై నల్గొండకు సంబంధించి అక్కడ ఒక చివరి గ్రామానికి సంబంధించి మూసీ నది ముగుస్తుంది. ఇది మొత్తం 250 కిలోమీటర్లు. దీంట్లో 55 కిలోమీటర్ని ఇంతకుముందు చెప్పిన కదా, అది ఆల్రెడీ గత ప్రభుత్వానికి సంబంధించి ప్రక్షాళన మొదలు పెట్టింది, కొంతవరకు చేసేసింది. సో మీరు గంగకు సంబంధించి చూడండి, ఏది గంగా నదిని ప్రక్షాళన చేయడానికి 2,000 కిలోమీటర్లకు 42,000 కోట్లు అయినాయన్న. కానీ ఇక్కడ 250 కిలోమీటర్లకు 1,50,000 కోట్లు ఎట్లయితే, ఇది ఒకటి ప్రజలు ఆలోచించమని నేను చెప్తున్నా. ఒకటి ఇది చెప్పిండు. దాని తర్వాత కేటీఆర్ ఇంకొక అంశాన్ని చెప్తాను. ఏం చేసినాం మేము ఒక్కొక్కటి చూడండి, ఇవన్నీ స్టడీ చేసినాం. ఇక డిఫరెంట్ డిజైన్లు మేము ఇన్వైట్ చేసినాం. చేసి ఏ రకంగా చేయవచ్చు అంటే డిజైన్ కాంపిటీషన్ ద్వారా ఇన్వైట్ చేస్తే ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఒక 10 డిజైన్ సంస్థలు వచ్చి డిజైన్లు కూడా ఫైనల్ చేసినాం. ఈయన కొత్తగా అది కూడా చేసి అక్కర్లేదు, వాటిని తీసుకొని ముంగట పెట్టి అధికారులకి చేయండి అంటే సరిపోద్ది. కొంపలు కూడా మనం చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ పని చేయవచ్చు. ఇవన్నీ కూడా ఆయనకు ఆల్రెడీ ఇచ్చినాం, గవర్నమెంట్ లోనే ఉన్నాయి ఇవన్నీ. ఇవి చూడండి ఒక్కసారి, ఇవన్నీ మూసీ తీరంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పనులు సుందరీకరణ. ఒక్కరికి కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ప్రచారం ఎక్కువ చేసుకోలేదు, మేము ఈ నెలక్క డబ్బా కొట్టుకోలేదు, చేయని దాన్ని చేసినట్టు ఉన్నదాన్ని లేనట్టు మేము చెప్పుకోలేదు. ఇవన్నీ చేసినాం. ఇవా నాగోల్ బ్రిడ్జ్ సుందరీకరణ చేసినాం, బేగంపేటలో చేశాము, గండిపేట ఈకో పార్క్, నిన్న రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసిండు కదా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ అని, అది కూడా కట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. 90% మేము ఉన్నప్పుడే పూర్తి చేసినాము. ఈయన కావాలని ఆపి 2 ఏళ్ళు ఆపి ఈయన చేసినట్టు పోజులు కొట్టి నిన్న వచ్చి రిబ్బన్ కట్ చేసిపోయినాడు. అది కూడా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ కూడా మూసీ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగానే 85 ఎకరాల్లో. విన్నారా, ఏం చేయలే అంటారు కదా, నేను చెప్పలే. ఏది బీఆర్ఎస్ ప్రభుత్వంలో 16,634 కోట్లని కేటీఆర్ చెప్పిండు కదా, ఈ 16,000కు సంబంధించిన కోట్లతోని మూసీ సుందరీకరణ చేయొచ్చు అని చెప్పిండు కదా. దాంట్లో భాగంగా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటు కొత్వాల్ కూడా ఈకో పార్క్ కానీ, నాగోల్ బ్రిడ్జి కానీ, బేగంపేట కానీ, దాంతోపాటు ఓఆర్ఆర్కు సంబంధించి అండ్ మూసీకి సంబంధించి ఆల్రెడీ వీళ్ళు ఒక ప్రణాళిక, ఒక విజన్, ఒక క్లారిటీతో ముందుకెళ్తున్నారు. కానీ పెద్ద మనిషి వచ్చి 2,000 ఎకరాలు 3,000 ఎకరాలని చెప్పేసి 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు పెడుతుండో నాకు అర్థం కావట్లేదు. 250 కిలోమీటర్లు మొత్తం, దాంట్లో ఆల్రెడీ 55 కిలోమీటర్లు బీఆర్ఎస్ చేసింది అనుకుంటా బహుశా. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే అటు 2,000 కిలోమీటర్లు ఉన్న దానికి 45,000 కోట్లు అవుతున్నాయి, ఏది గంగానది ప్రక్షాళన కోసం. ఇది ఒక్కసారి ఆలోచించండి. ఆల్రెడీ బీఆర్ఎస్ పని మొదలు పెట్టింది, సగం పూర్తి చేసింది. ఇంకో విషయం, ఆయన అసలు మూసీ కోసం పనిచేస్తుండా లేదా మూసీ పక్కన ఉన్న భూముల మీద కనుబడి ఆపుతున్నాడా మాకైతే అర్థం కావట్లేదు. ఇది క్లియర్ పాయింట్. మూసీ కోసమా, మూసీ పక్కన ఉన్న భూముల కోసమా? ఎందుకంటే నెక్స్ట్ అయితే మళ్ళీ సీఎం కాలేడు, ప్రజలందరూ కూడా తిరస్కరిస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి ఇది నేను ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా అంటున్నాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంటి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంటి, ఉల్టా దబాయిస్తా ఉన్నాడు. దేశవ్యాప్తంగా మేధావులు ఇవాళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేధా పాట్కర్ గారు, ఆఖరికి విచిత్రమైన విషయం, ఏ గాంధీ గారి బొమ్మ పెడతానని ముఖ్యమంత్రి గారు అంటున్నారో ఆ గాంధీ గారి మునిమన్మడు తుషార్ గాంధీ చెప్తున్నాడు, అయ్యా మా తాతగారి పేరు, మా ముత్తాత గారి పేరు నాశనం చేయకు నువ్వు, ఆయన పేరు మాట్లాడకు నువ్వు, దయచేసి ఆయన పేరు చెప్పి నువ్వు కొంపలు కొల్లేరు చేయకు, అనవసరంగా ఆయన చెడ్డ పేరు తెక్కు అని గాంధీ గారి మునిమన్మడు కూడా మొత్తుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు గాంధీ గారి మునుమనవడు తుషార్ గాంధీ. ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, ఇది గాంధీ భావజాలం కాదు, ఇది గాంధీ సిద్ధాంతం కాదు, ఇది గాంధేయవాదం కాదు, ఇది గాంధీ ఆలోచన కాదు. మీరు ఏ గాంధీ అయితే పేరు చెప్పి పేదల ఇళ్లను కూల్చేస్తున్నారో అసలు అది ఆలోచన కనీసం మెదట్లోకి కూడా రాదు. మీరు ఎందుకు అలా చేస్తున్నారు? గాంధేయవాదం అంటే పేద ప్రజలను సంపన్నులుగా తీర్చిదిద్దడం.
చదువు లేని వారికి చదువు అందించడం, అన్నం లేని వారికి అన్నం అందించడం, అభివృద్ధి దిశగా ఉండాలి కానీ ఇట్లా వినాశనంగా ఉండద్దు అంటూ గాంధీ మనవడు తుషార్ గాంధీ ఒక వీడియో రిలీజ్ చేసి చెప్పిండు. ఇలా విగ్రహం కోసమే పంచాయతీ అంతా, ఇటు మూసి సుందరీకరణ అది ఇది అని చెప్పడం. ఇంకోటి ఎస్టీపీల నీళ్లు తీసుకొచ్చి ట్రీట్ చేసిన నీళ్లు తీసుకొచ్చి మూసిలోకి ఇడిచిపెట్టాం. మరి ఇడిచిపెట్టాలి నీకు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఇడిచిపెట్టాలా? ట్రీట్ చేసిన నీళ్లు మూసిలోకి ఇడిచిపెడతాం కదా, ఇంకా ఇడిచిపెడతాం. ఆ ఇడిచిపెట్టే ముందు కూడా ఇంటర్సెప్టర్ సువర్స్ అని ప్రతిపాదించి మొత్తం ఇప్పుడు 54 నాళాలు ఉంటాయి కదా, ఆ 54 నాళాల నుంచి వచ్చే వాటిని కొన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి అవన్నిటిని ఇంటర్సెప్ట్ చేసి ఒక దగ్గరికి మళ్ళించి ట్రీట్ చేసి ఆ ట్రీటెడ్ వాటర్ ని మూసిలోకి వదులుతాం. ట్రీట్మెంట్ అయినాక ఇంకెక్కడ వదులుతాం? మరి మీ ఇంటికి వదులుతామా? ఈ మాట అంటే కోపం వస్తుంది ఆయన. మళ్ళీ నాకు అహంకారం పొగరు ఈ మాటలు మాట్లాడతారు. ఇది కూడా తెలియని ఆయన మున్సిపల్ మంత్రి ఎట్లయితాడు? ఇది కూడా తెలియని ఆయన మూసి సుందరీకరణ చేస్తారంట, మనం వినాలంట. అపార్ట్మెంట్ లో ఒక అపార్ట్మెంట్ వాళ్ళ గురించి మన వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి అందులో 2-3 జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళని కాకబట్టి వాళ్ళని బుట్టలు వేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు పాప చాలా అష్టకష్టాలు పడి, మీరు జర్నలిస్టులు ఏమనుకోకరు పోయి ఏమంటాడు, ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి నేను మాటిస్తున్నా, పక్కకి 7 ఎకరాలు కొనిస్తా, మీకు అందులోనే ఇంకా బెహతరీన్ కట్టిస్తా అంటుండు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? హనుమాన్ నగర్ వాళ్ళ సంగతి ఏంది? హిమాయత్ సాగర్ వాళ్ళ సంగతి ఏంది? వీళ్ళకి కూడా జాగాలకు చూడండి. మీరు విచిత్రమైన విషయం, నిన్న ఆయన మూసి వెబ్సైట్ లో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మూసీని ఎట్లా చేస్తామని పెట్టిండు. ఆ పెట్టిన బొమ్మలు ఎక్కడో తెలుసా? మనం గతంలో చేసిన బొమ్మలే పెట్టిండు 6 కోట్ల రూపాయలతో. అందుకే అంటున్నాం, నకల్ మారనే కోవి అకల్ చాయి అంటారు కదా, గట్ల గంట తెలుగు నీళ్ళ. మీరు ఇక్కడ చూడండి, 3279 ఎకరాలు 10,000 నిర్మాణాలు తీసుకుంటా అని చెప్పి మన గెజెట్ ఇచ్చింది. ఎందుకు కావాలి కానీ? ఎవరి కోసం 3279 ఎకరాలు? అది ఫస్ట్ ఫేజ్ అట. 2వ ఫేజ్, 3వ ఫేజ్, 12వ ఫేజ్ ఏం చేస్తాడో మహానుభావుడు మరి చూడాలి. మొదటి ఫేజ్ లోనే 10,000 నిర్మాణాలు. ఇది ఒకసారి ఇక వారు చూడండి. ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఒకటి చెప్తాం మీకు. ఇది ఫైనల్ కట్ అండి, చాలా క్లారిటీగా చూడండి. దీంట్లో మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడింది, కేటీఆర్ మాట్లాడిన దాంట్లో ఫైనల్ అంటారు కదా, ఏదైనా ఒక చదివినప్పుడు భావం, సందర్భం ఇవన్నీ వస్తాయి కదా. ముందుగాలు సందర్భం వచ్చిన తర్వాత దాని భావం, దాని తర్వాత వివరణ, ఇట్లా ఏదైతే వెనకట మనం తెలుగు చదువుకుంటా అంటే ఉపవాచకంలో దాంట్లో పద్యాల కింద ఉంటుంది కదా, పద్యం వచ్చిన తర్వాత దాని సందర్భం వచ్చిన తర్వాత వివరణ వచ్చేసి పూర్తి స్థాయిలో ఇట్లా చెప్తారు కదా. మొత్తం ఈ 2 ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఉన్నాయో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకు సంబంధించి ఫైనల్గా కేటీఆర్ చెప్పింది ఇది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కనబడుతున్నాయి మీకు, ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, అక్కడేమో గాంధీ బొమ్మ పైన ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా. ఇక్కడ కరెక్ట్ గా ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉంది. మధు పార్క్ రిడ్జ్ ఏమో బఫర్లు ఉందట, కూలగొడతారట. మరి నువ్వు కట్టే బిల్డింగ్ లకు బఫర్ వర్తించదా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అంటే ఎంత ఎంత విచిత్రమైన గవర్నమెంట్ అంటే ఇది. ఉన్న బిల్డింగ్ కూలగొడతారట బఫర్ అని, కొత్త బిల్డింగ్లు కడతారట అక్కడే. ఇది వాళ్ళ డిజైన్, నాది కాదు. ఇది నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ చేసిన డిజైన్ ఇది. ఎక్కడైతే మధు పార్క్ ఉందో అది బఫర్ లో ఉంది కాబట్టి కూలగొడతానని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అసలు మీరు ఏం చేస్తున్నారో, కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయి తెలుసా మీ ప్రభుత్వంలో? నేను అడుగుతాను. రైట్, ఇది అసలు విషయం. సో ఫైనల్గా ఇక్కడ జరిగిన అంశానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా నేను చెప్పేది ఏంటి అంటే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి మీరు అందరూ విన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఏది రాజభవనంలో ఇయ్యద్దు, ప్రజల మధ్య ఎవరైతే నష్టపోతున్నారో వారి మధ్య ఇస్తే వారే లీడర్, నేత అవుతారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అందమైన హంగులున్న భవన్లల్లో ఏది వాళ్ళ పార్టీకి సంబంధించిన అధ్యక్షులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను వాళ్ళని తీసుకొని కూకబెట్టుడు కాదు కదా. ముఖ్యమంత్రి చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లున్నది ఈ కేటీఆర్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకుడు అంటారు కదా. ఈ కేటీఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజల మధ్య ప్రజలతోనే ఉంటూ ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించి పూర్తిగా కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రజల మధ్యలో అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అని చెప్పే ప్రయత్నం చేశాడు. మీరు ఇందులో ఆలోచించాల్సింది ఏంటంటే, హంగులు ఆర్భాటాలతో కాదు, ప్రజలతో మమేకమైతూ ప్రజలతో ముందుకు కొనసాగాలి. ఈ మూసీ సుందరీకరణకు సంబంధించి ఇప్పుడు ఏదైతే మధు పార్కు సంబంధించిన అపార్ట్మెంట్ వాసులు కానీ, దాంతోపాటుగా ఇటు మూసీ సుందరీకరణ పరిసర ప్రాంతాలలో ఏవైతే ఇండ్లు పోతున్నాయో ఆ ఇండ్లకు సంబంధించి అందరం కూడా చూస్తున్నాం కదా, వాళ్ళందరికీ సంబంధించి కూడా మనం చూస్తున్నాం కదా. సో వాళ్ళ బాధ్యతల మధ్యలో ఉండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాడు కేటీఆర్.
సో ఒకసారి డిఫరెన్స్ చూడండి. ముఖ్యమంత్రి కనీసం బాధితులను పట్టించుకోడు, బాధితుల దగ్గరికి వెళ్ళాడు, బాధితులతో మాట్లాడాడు, బాధితులు ఏం చెప్తారో వినరు, వాళ్ళ వాదనేది వాళ్ళ వర్షన్ ఏదో వినడు. అక్కడెక్కడో వింటాడు, ప్రెస్ మీట్లు పెడతాడు, ఆగమాగం వాళ్ళని ఇబ్బంది పెడతారు, వాళ్ళని ఆస్తులను జీరో చేస్తారు, వాళ్ళని బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తాడు, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉండదు, ఏముండదు. ఇది ఎక్కడదండి? ఇక్కడ మూసీ సుందరీకరణ పేరుతోనే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మళ్ళీ మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడో తెలుసా? కేటీఆర్కు సంబంధించి చెప్పే వాదన ఏంది అనేది ఒకసారి మనం చూద్దాం. దానికంటే ముందుకు ఇది చూడు. 2000 కిలోమీటర్లు అండి గంగా ప్రాజెక్టుకు సంబంధించి ప్రక్షాళన కోసం, అంటే గంగా నదిని శుద్ధి చేయడానికి 42,000 కోట్లు, 2000 కిలోమీటర్లు. ఇది 250 కిలోమీటర్లు, 1,50,000 కోట్లు, అంటే 1.5 1,50,000 కోట్ల రూపాయలు ఎట్లయితుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ పాలనలో ఇదే మూసీ సుందరీకరణ కోసం 16,000 కోట్ల రూపాయలను పెట్టిండు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ 16,000 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అయిపోతుంది. అయిపోయినాక కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. 16,634 కోట్లతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టును ఎందుకు 3,000 కోట్లు, 2,000 కోట్లు, 1,50,000 3,000 ఎకరాలు తీసుకొని 1,50,000 కోట్ల వైపు ఎందుకు అడుగులేస్తుంది అనేది ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. నేను ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటంటే ప్రజల మధ్య నిల్చొని ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు ఏ విధంగా మనం గత ప్రభుత్వం ఏం చేద్దాం అనుకున్నది, ఎట్లా చేద్దాం అనుకునేది అనేది క్లియర్గా చెప్పిండు. ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏంటి అనేది వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు. కానీ అది అక్కడ ఉండే నిర్వాసితులు ఎవరైతే నివసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలే. బాధితుల వర్షన్ పట్టించుకోలే. కేవలం అక్కడ రియల్ ఎస్టేటు, ఏది గాంధీ విగ్రహం వస్తుంది, దాని చుట్టూ అందమైన బంగ్లాలు వస్తాయి, దాని దగ్గర హాస్పిటల్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్ వస్తుంది, వ్యాపారాలు వస్తాయి, లేకపోతే విద్యా సంస్థలు వస్తాయి, గివి చెప్పే ప్రయత్నం చేసిల్లు తప్ప ఆ ఏది రోడ్ల లింక్ ఎట్లా వస్తుంది అని చెప్పే. కానీ అక్కడ నివసించి వాళ్ళ భూములు కోల్పోతూ వాళ్ళ అపార్ట్మెంట్లు కోల్పోతున్న వాళ్ళ గురించి మాత్రం ఎక్కడా చెప్పలే. గత ప్రభుత్వం ఏమున్నది, మీ ఇటుక కూడా మేము ముట్టుకోం, ఉన్నదాన్ని అద్భుతంగా చేస్తాం 16,634 కోట్లతోనని వాళ్ళు చెప్తున్నారు. మరి 1,50,000 కోట్లు ఎందుకు, ఈ 2-3 వేల ఎకరాలు ఎందుకు ఏది రేవంత్ రెడ్డి దగ్గర తీస్తున్నారు? సో ఇద్దరు మధ్యలో వర్షం చూపెట్టిన కదా. మీ అభిప్రాయాన్ని కూడా వాస్తవం ఏందో మీరు కూడా కామెంట్ చేయరు.